ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రాఖీ పండుగ వస్తే చాలు ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలా, అన్నదమ్ములకి ఎప్పుడు రాఖీ కట్టాలా అని చెప్పేసి భలే ఆతృతగా ఉంటుంది కదా. సో నేను కూడా అంతే అనమాట. ఇంకా మార్నింగ్ రాఖీ కట్టేసిన తర్వాత రేణుక ఇంకా వెంటనే బయలుదేరిపోయామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా నేను తమ్ములకి రాఖీ కడతా ఉంటే పెద్దోడు నాకు కూడా ఒకటి కట్టు మమ్మీ అని చెప్పేసి వాడు కూడా కట్టించుకుంటున్నాడు అనమాట. సో ఇంకా రాఖీలు కట్టడం అయిపోయిన తర్వాత తమ్ముళ్ళు అయితే నేను రావడానికి ముందు చేపలు అయితే తీసుకొచ్చారండి. సో అమ్మ నాకు ఇష్టమని చేపల ఫ్రై అయితే చేస్తూ ఉంది. అమ్మకైతే కష్టపడుతుందని చెప్పేసి అమ్మ ఫిష్ ఫ్రై చేస్తూ ఉంటే నేను ఇంకొక చికెన్ కర్రీ అయితే చేస్తున్నా అండి. టేస్ట్ మాత్రం మస్తు ఉండే అండి, చాలా బాగా చేసిందమ్మ చేపల ఫ్రై. మనం ఎంత బాగా చేసుకున్నా కానీ అమ్మ చేతితో చేస్తే అదొక టేస్ట్ వేరే ఉంటుందన్నమాట. అమ్మ ప్రేమ కూడా కలిపి చేస్తుంది కదా. ఇంకా ఫిష్ ఫ్రై తినడం అయిపోయిన తర్వాత తమ్ముడు బయటకు వెళ్ళి నా కోసం అని నాకు ఇష్టం అని చెప్పేసి సోన్ పాపడ్ అయితే తీసుకొచ్చాడండి. చాలా బాగుండే టేస్ట్ అయితే. చిన్నప్పటి నుంచి నావి మా చిన్న తమ్ముడివి అలవాట్లు అయితే సేమ్ ఉంటుండే అండి. అసలు ఫిష్, నాటుకోడి, చికెన్, మటన్ ఏవి తినకపోతుంటాం అనమాట. సో పెళ్ళైన తర్వాత నేను అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఓకే అండి, మరి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.